మిస్ వరల్డ్ పోటీదారుల బృందం యాదగిరిగుట్టను సందర్శించారు. భారతీయ సంప్రదాయ చీరకట్టులో ఆలయాన్ని దర్శించుకున్నారు ముద్దుగుమ్మలు. విదేశీ అతిథుల పర్యటన దృష్ట్యా గుట్టలో సాధారణ భక్తుల దర్శనాలు, జోడు సేవలకు బ్రేక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ అందగత్తెలకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. మరోవైపు భూదాన్ పోచంపల్లిని మరో పోటీదారుల బృందం సందర్శిస్తోంది. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 25 మంది ప్రపంచ సుందరీమణులు ఆ బృందంలో ఉన్నారు. వీరి పర్యటన సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని 8 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ప్రపంచ సుందరీమణుల పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రానున్న 5 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాగా మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరుకు చెందిన సాదనపల్లి చందు అలియాస్ రవి అనే మావోయిస్టు మృతి చెందాడు. అయితే కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో సాదనపల్లి చందు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందు ఇంటర్మీడియట్ చదివి భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్న సమయంలో మావోయిస్టు భావజాలంకు ప్రభావితుడై 2 సంవత్సరాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ డాక్టర్ టీమ్ కమాండర్గా పనిచేశాడు. కాగా చందు అలియాస్ రవిపై 8 లక్షల రూపాయల రివార్డు ఉంది. నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం శ్రీశైలం 1 టౌన్ సిఐ ప్రసాదరావు నేతృత్వంలో భద్రతా సిబ్బంది టోల్గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేశంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని ఆలయాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదే క్రమంలో శ్రీశైలం ఆలయానికి వస్తున్న వాహనాలను అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ క్షేత్రంలోని మద్యం కానీ లేకపోతే మాంసం కానీ తీసుకురావటం చట్టరీత్యా నేరమని చెప్పిన నిబంధనలను అతిక్రమిస్తే వారిపైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రకారం శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి మద్యం కానీ అలాగే మాంసం వంటి వాటికి అనుమతి లేదు. అయితే ఇటీవల కాలంలో టోల్గేట్ సమీపాన మద్యం భారెత్తున పట్టుబడుతుంది. ఈ యొక్క మద్యం కానీ మాంసం కానీ అనుమతి లేకుండా ఇక్కడ శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు దగ్గర ఉండి ఉక్కుపాదం మోపుతున్నాడు. ఈ కోణంలో నిన్న 50 మద్యం బాటిళ్లు పట్టుబడడంతో అదే రీతిలో ఈ టోల్గేట్ దగ్గర కూడాను మరొకసారి తనిఖీ చేయగా మరొక 50 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్టు సిఐ ప్రసాదరావు తెలిపారు. అయితే మన వద్ద ఇక్కడ మన సిఐ గారు ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మద్యానికి కానీ అలాగే మాంసం సంబంధించి కానీ ఈ పవిత్ర దేవస్థానం పవిత్రతకు ఇటువంటి అనుమతి లేనట్టుగా మన నిబంధన ఉంది. అయితే ఇటీవల కాలంలో మద్యం కానీ మాంసం కానీ ఎక్కువగా పట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ టోల్గేట్ దగ్గర తనిఖీలు చేసి ఏ రకంగా మీరు వీటిని అడ్డుకట్ట వేస్తున్నారు? ఓం నమ శివాయ. మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజిరాజ్ సింగ్ రాణా గారు మరియు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ రామాంజనేయ గారి ఆదేశాల మేరకు శ్రీశైలంలో పకడ్బందీగా సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెక్యూరిటీలో భాగంగానే రోజు మన టోల్గేట్ వద్ద వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలో భాగంగా నిన్న ఒక 2 మహిళలు సున్నిపేట నుంచి 50 మద్యం బాటిల్ తీసుకొస్తుంటే దొరకడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వాహనాలు తనిఖీ చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం చెందిన కొర్రా మోతీరామ్ అనే వ్యక్తి 50 మద్యం సీసాలను తీసుకొని వస్తూ దొరకడం జరిగింది. అతనిపైన కూడా ఆ మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అదే కాకుండా ఈ మద్యము అలాగే ఈ మాంసం సంబంధించి అంటే ఈ శ్రీశైల క్షేత్ర బదిలో పలు దాడులు చేశారు, పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు అరికడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి దేశ రక్షణలో భాగంగా పెహల్గాం ఈ సంఘటన జరిగిన తర్వాత ఎటువంటి అంటే భద్రతా చర్యలు తీసుకుంటే హోంశాఖకు సంబంధించిన ఆదేశాల మేరకు మా నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు దేవస్థానంలో పనిచేస్తున్న ఈ 200 మంది సెక్యూరిటీ గార్డ్స్కి 4 రోజుల పాటు 2 విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి ఈ వచ్చేపోయే వాహనాలు తనిఖీ చేయడం, సీసీ కెమెరా సర్వేలెన్సు, అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్సు, ఈ విధంగా వాళ్ళకి ఈ 4 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారిని మరింత భక్తులకి మెరుగైన సేవలు అందించే విధంగా మరింత ఎఫెక్టివ్గా పనిచేసేదానికి వారిని ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
మేము కూడా మా ఎస్పీ సార్ మరి డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ రెడ్ అలర్ట్ దృష్టిలో అప్పుడప్పుడు ఈ క్యాస్ట్ బేస్డ్ సత్రాలు తనిఖీ చేయడం కానీ అదేవిధంగా వాహనాలు తనిఖీ చేయడం కానీ అన్నిళ్ళపైన అనుమానితులపైన నిఘా పెట్టడం జరిగింది. ఈ సెక్యూరిటీలో భాగంగానే ఇక్కడ ఆర్మడ్ పార్టీ కూడా ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నైట్ బీట్స్ కూడా అలర్ట్ చేస్తున్నాము. ఆకస్మిక తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే భక్తులకు సార్ మీరు ఆల్రెడీ అంటే ఈ పేల్గం దాడి చేసిన తర్వాత అంటే ఇరు దేశాల యుద్ధం కావచ్చు, ఆ యుద్ధం పరిస్థితుల్లో అంటే ఇప్పుడు చాలా అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ముందస్తు ప్రికాషన్గా మాక్ డ్రిల్ చేసిన పరిస్థితి ఉంది. భక్తులకు కానీ మీరు కానీ ఎటువంటి సూచనలు ఇస్తారు? భక్తులు కూడా ఎప్పుడైనా ఎవరిపైన అనుమానంగా ఉన్నా ఏదైనా బ్యాగులు కానీ ఏదైనా అనుమానిత ఉంటే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కానీ పోలీసు వారికి కానీ లేదా డైల్ 112 కానీ ఇన్ఫామ్ చేయవచ్చు. అదేవిధంగా టెంపుల్ కూడా మాకు దగ్గరే కాబట్టి ఇమీడియట్గా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది చేస్తే మనం ఇమీడియట్గా రష్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా అన్ని రకాలుగా భక్తులను కానీ అలర్ట్ చేయడం జరిగింది. ఈ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్స్ప్లోజివ్ సంబంధించి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి ఏదైనా ఫైర్ సంబంధించి కూడా వాళ్ళకి సంబంధిత అధికారుల చేత ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. సార్ ముఖ్యంగా ఈ శ్రీశైలంలో పవిత్రకు బంధం కాకుండా యాంటీ ఎలిమెంట్స్ సంబంధించిన ఈ కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ శ్రీశైల క్షేత్రం యొక్క పవిత్ర దెబ్బతినకుండా క్షేత్రం విశిష్టత పాడవకుండా ఉండేందుకు మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఎక్కడ జోదం జరగకుండా అదేవిధంగా మత్తు పదార్థాలు తీసుకురాకుండా అంటే సిగరెట్లు కానీ గుట్కాలు కానీ అదేవిధంగా మాంసం కూడా తీసుకురాకుండా ఎప్పటికప్పుడు ఈ సెక్యూరిటీ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మా సిబ్బందితో నిరంతరము పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం దానికి లోబడే ఇటువంటి ఈ టోల్గేట్ వద్ద చెకింగ్ చేస్తున్నామని, అక్రమంగా మద్యం కానీ అదేవిధంగా ఈ యొక్క మత్తు పానీయాలు కానీ అదేవిధంగా ఈ మాంసం సంబంధించి కానీ ఎటువంటి అనుమతి లేని కారణంగా విరివిగా మేము తనిఖీలు చేపడుతున్నామని, అలాగే పేహల్గాం దాడి తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ కానీ అదే చట్ట వ్యతిరేక సంబంధించిన వస్తువులు కానీ బాంబు కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ గన్స్ కానీ ఇటువంటి బయటపడే దిశగా కోణం ఉంది. కాబట్టి రెడ్ అలర్ట్ ఉన్న కారణంగా అన్ని దేవాలయాలకు సంబంధించి శ్రీశైల క్షేత్రంలో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామని, మా యొక్క సిబ్బందితో నిర్విరామంగా 24 గంటలు తనిఖీ చేపడుతున్నామని, భక్తులు ఎటువంటి భయ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఇక్కడ సిఐ ప్రసాదరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా. మీడియా అక్రిడిటేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి మీడియా అక్రిడిటేషన్లపై అధ్యయనం చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి కేబినెట్ మంత్రులతో కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమ తీరానికి విశేష పూజలు నిర్వహించారు. సరస్వతి పుష్కరాలను పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రారంభించారు. అనంతరం పుణ్యస్నానాన్ని ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ ఏర్పాట్లను, మండపాల ఏర్పాటును పూర్తి చేశారు. ఇప్పటికే కాళేశ్వరంలో భక్తుల రద్దీ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకుని పుణ్యస్నానాన్ని ఆచరించారు. అనంతరం సరస్వతీమాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన సరస్వతి పుష్కరాలు ఈరోజు ఉదయం 5:44 నిమిషాలకు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే పుష్కరాలు ప్రారంభమైన భక్తులు కూడా ఇప్పుడిప్పుడే పుష్కర స్నానం కోసం చేరుకుంటున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకుంటారు. అనంతరం ఇక్కడ పుష్కర స్నానం ఆచరించిన అనంతరం 5:22 ఏకశిలతో ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. లంకల కోడేరు, కాపవరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. నిమ్మల పాలకొల్లు ప్రజల అభివృద్ధి, అభ్యున్నతి కోసం తాను అనునిత్యం కృషి చేస్తున్నానని అన్నారు. ప్రజలు కూడా పనిచేసే నాయకుడిని, ప్రభుత్వాన్ని గుర్తించాలని, ప్రభుత్వం మార్పు అంటే అభివృద్ధి వైపు నడవాలి అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం వైపు నడిచిందని ఆయన విమర్శించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మూసివేసి నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేసింది అంటూ మంత్రి నిమ్మల మండిపడ్డారు.
ఈరోజు పాలకొల్లు మండలంలో 2,21,00,000 రూపాయలతో ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు చూసారు, ఏదైతే లంకల కోడేరు బగ్గీశ్వరం డ్రైన్ మీద మరి 1,18,00,000 రూపాయలు. ఇప్పుడే అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆనందం, సంతోషం. ఎందుకంటే పండినటువంటి పంట మరి దిగుబడులు తెచ్చుకోవాలంటే మార్గం లేదు. కొబ్బరికాయలు దింపు తీసుకుని ఆ కొబ్బరికాయలు మార్కెట్కి పంపించాలంటే మార్గం లేదు. రైలు చెరువులకి మేత బస్తాలు పట్టుకెళ్లాలన్నా మార్గం లేదు. రైలు చెరువుల్లో పంట పండించిన తర్వాత మరి వాటి స్టాక్ని మరి స్టోరేజ్కి తెచ్చుకోవడానికి కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి నుంచి ఈరోజు మారుమూల ప్రాంతంలో 1,18,00,000 రూపాయలు పెట్టి మాకు బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు కాటన్ మహాశయుడు జయంతి. అంటే ఈ రకంగా రైతులు పక్షపాతిగా పనిచేస్తున్నారని అక్కడ రైతులు ఏదైతే చెప్పినట్టు విషయం. కానీ అదేవిధంగా లంకల కోడేరు బ్రాంచ్ 2 ఛానల్ మీద మరి ఏదైతే రైతులు గతంలో తూములు పెట్టుకున్నారు, మరి ఆ తూములు దిగబడిపోయి నీరు వెళ్ళేటువంటి మార్గం లేక 200-300 ఎకరాలు. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పత్తిపాడు, మేడికొండూరు, తాడికొండ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో అనుకోకుండా వర్షం కురవడంతో ప్రజలు రోజువారీ పనులకు ఆటంకం కలిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు వేముల నరేందర్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. కొల్లాపూర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్రావు ఎన్నికై మొదటిసారిగా కొల్లాపూర్కు రావడంతో కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని నరేందర్రావు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టి కరిపించిన ఇండియన్ ఆర్మీకి అభినందనలు తెలుపుతూ ఈ నెల 17 నుంచి దేశవ్యాప్తంగా తిరంగ్ యాత్ర నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. దాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ మన ఆడపడుచుల యొక్క నృతి సింధూరాన్ని తొలగించినప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఆపరేషన్లో 99.9 అంటే అక్యురేట్గా సిగ్మా లాగా ఈరోజు ఏవైతే దాడులు చేయాలనుకున్న టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ 9 క్యాంపులను దాడి చేయడం, కొంతమంది టెర్రరిస్టులను మట్టు పెట్టడం, 6 గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ గ్యారెంటీని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో, నా తాన ఏమీ లేవు, జీతాలు కూడా ఇచ్చేయలేని పరిస్థితిలో ఉన్న నిస్సాయతను ఆ సచివాలయంలో ఆ సీట్లో కూర్చొని చెప్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కోరుకున్నటువంటి తెలంగాణ, అందరూ ఆరాటపడ్డ, అందరూ ఆశించిన, అందరూ కోరుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాల కుటుంబం చేతిలో ఉండిపోయి అందరూ కూడా నిరాశతో, నిస్పృహతో, వారిని ఇంటికి పంపాల ఉద్దేశంతో, మాయమాటలతో ఈరోజు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ పరిస్థితి దేశంలో తెలుస్తుంది, రాష్ట్రంలో తెలుస్తుంది, మన ప్రాంతంలో తెలుస్తుంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కొంత కలిబోని మాటలు, కథలు చెప్పే పార్టీ, అబద్ధాలు చెప్పే పార్టీ, దేశాన్ని మొత్తం ఉచ్చిన చేసి దేశాన్ని నాశనం చేసిన పార్టీ. మనం అనుకోకుండా మాయలో పడే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరు తెలంగాణ. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు మరోసారి పెంచారు. కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలకు పెంచగా గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయలకు పెంచారు. అయితే ఈ ఛార్జీల పెంపు అధికారికంగా ఎల్లుండి నుంచి అమల్లోకి రానుంది. హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా వైఎస్ రెడ్డి ఉన్నారు. కాగా ముంబై, హైదరాబాద్తో పాటు 12 చోట్ల సోదాలు జరిపారు. 23 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్ సీజ్ చేశారు అధికారులు. అలాగే 9 కోట్ల రూపాయలకు పైగా నగదు, 8 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని కేసు నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే జయరాంతో పాటు టీడీపీ జిల్లా నాయకులు పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సభా ప్రాంగణానికి తరలి వెళ్లారు. టీడీపీ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలోని విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చామన్నారు. కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆయన ఆదేశించారు. విఆర్ హై స్కూల్ను పేద విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ కళాశాల, విఆర్ హై స్కూలు, విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేట్టుగా ప్రణాళికలు ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నారు. అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉండారో వాళ్ళని ఐడెంటిఫై చేయని. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. టైం చాలక 10,000 తిరగల. ఇంకొక 1 వీక్ ఉండి తిరిగేస్తున్నాం. అందులో ఎంతోమందిని చూసా. చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి 50 రూపాయలు చందా, బీడీలు చుట్టుకునేవాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం, లేదా 2 ఇళ్లలో చేస్తాం. కొందరైతే ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం 2 ఇళ్లలో. అలాంటి తల్లులను చూశాను. వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది, కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించారు. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు, సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా. వరంగల్ హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న 2-వీలర్ను ఢీకొని ఆ తర్వాత చెట్టును ఢీకొన్న ఇన్నోవా కార్ బీభత్సాన్ని సృష్టించింది. మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజుకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. ఘటనను మొబైల్లో చిత్రీకరిస్తున్న యువకుడిపై ఎస్ఐ రవీందర్ దాడి చేశారు. కార్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది 8 PM న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.